వెలికితీసిన పురాతన శివాలయం, 1000 ఏళ్ల నాటి పుణ్యక్షేత్రాన్ని పునరుద్ధరించిన ఆయలవాడి గ్రామస్తులు. తిరువణ్ణామలై జిల్లాలోని అయలవడి గ్రామస్తులు సరస్సు దగ్గర మట్టిలో కూరుకుపోయిన వేల సంవత్సరాల నాటి శివాలయాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు. ఆలవై సుందరేశ్వర స్వామి లింగానికి కూడా పూజలు చేశారు. శతాబ్దాల తరబడి ఉన్న అలవై సుందరేశ్వర ఆలయం వందవాసి ప్రక్కనే ఉన్న ఐలవాడి గ్రామంలోని సరస్సులో ఉంది. కాలక్రమేణా సరస్సు నుండి కోతకు గుడి ఎగువ భాగం మరియు భుజాలు కొట్టుకుపోయాయి. దీని వలన సరస్సు తీరం విస్తరించడంతో క్రమంగా మట్టిలో పాతిపెట్టబడింది. ఆలయ గోపురం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. చాలా సంవత్సరాలుగా గ్రామస్తులు ఒకే ప్రవేశద్వారం ద్వారా ఆలయానికి చేరుకోగలిగారు. ఇక్కడ ఒకేసారి ఒకరు మాత్రమే నమస్కరించి పూజలు చేయవచ్చు. ఈ పరిస్థితికి స్పందించిన గ్రామస్తులు ఆలయాన్ని తవ్వి దాని పైభాగాలు వైపులా కప్పి ఉన్న మట్టిని తొలగించి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. యంత్రాలను ఉపయోగించి వారు ప్రస్తుతం ఈ ప్రాంతాలను వెలికితీసే పనిలో ఉన్నారు మరియు ఈ ప్రక్రియలో పురాతన దేవతను చూసేందుకు మరియు నివాళులర్పించడానికి ప్రజలు ఆసక్తిగా వచ్చారు. ఆలయాన్ని తక్షణమే పరిశీలించి అవసరమైన నిధులను కేటాయించి ప్రజల పూజలను పునఃప్రారంభించేందుకు అనుమతించే ముందు పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలని స్థానిక సంఘం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతోంది.